శతక సాహితీ సరస్వతికి నమస్కారం. రవిసూనున్ కృపనేలి ఇంద్రసుతు పోరంద్రుంచినాడందునో ఇవి నీయందును రెండును గలవు నీకేదిష్టమౌనో గదా రవివంశాగ్రణి తెల్పవయ్య రఘువీరా జానకీ నాయక. ఓ శ్రీరామచంద్ర ప్రభు, రవిసూనున్ పరిమార్చి ఇంద్రసుతుని రక్షించినాడు అందునో. రవి పుత్రుడు, ఆ సూర్యుని కుమారుడైనటువంటి కర్ణుడు భారత కథలో ద్వాపర యుగంలో సూర్యుని కుమారుడైన ఆ కర్ణుణ్ణి అర్జునుని చేత హతమారేలాగా చేసి చంపించి ఇంద్రుని కుమారుడైనటువంటి అర్జునుణ్ణి రక్షించావు అని నేను నిన్ను ప్రశంసించనా? లేదా త్రేతాయుగంలో సూర్యుని కుమారుడైనటువంటి సుగ్రీవుణ్ణి రక్షించి ఇంద్రుని కుమారుడైన వాలిని పరిమార్చావు. ఇంద్రకుమారుణ్ణి రక్షించి సూర్యకుమారుణ్ణి సంహరించావని స్తుతించనా? సూర్యకుమారుణ్ణి రక్షించి ఇంద్రకుమారుణ్ణి సంహరించావని నిన్ను స్తుతించనా? ఏమనాలయ్యా? చాలా చిత్రంగా ఉన్నదే నీ యొక్క లీల. రవిసూనున్ పరిమార్చి ఇంద్రసుతుని రక్షించినాడందునో. ద్వాపరయుగంలో సూర్యుని అంశతో జన్మించిన కర్ణుణ్ణి ఇంద్రుని అంశతో జన్మించిన అర్జునుని చేత చంపించి ఇంద్రసుతుణ్ణి రక్షించావు, సూర్యసుతుణ్ణి పరిమార్చి అని నిన్ను ఆ విధంగా ప్రస్తుతించనా? లేదా త్రేతాయుగంలో రవిసూను కృపనేలి సూర్యకుమారుడైనటువంటి సుగ్రీవుణ్ణి కరుణతో రక్షించి ఇంద్రసుతు పోరన్ త్రుంచినాడందునో ఇంద్రుని అంశతో జన్మించిన వాలిని సంహరించావు అని నిన్ను ప్రస్తుతించనా? ఏమనాలయ్యా నీ లీలని? ఇవి నీ యందును రెండును గలవు. నీలో ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. ఒక యుగంలో సూర్యకుమారుణ్ణి రక్షించావు, ఒక యుగంలో సూర్యకుమారుణ్ణి పరిమార్చేలా చేశావు. ఒక యుగంలో ఇంద్రకుమారుణ్ణి రక్షించావు, మరి ఒక యుగంలో ఇంద్రకుమారుణ్ణి సంహరించావు. ఏమనాలయ్యా నిన్ను? ఇవి నీ యందును రెండును గలవు. ఈ రెండు పనులు చేశావు, ఈ రెండు లక్షణాలు కూడా నీలో ఉన్నాయి. నేను నిన్ను ఎలా స్తుతించనయ్యా? రవివంశాగ్రణి, అందులో రవివంశానికి నాయకుడవు నీవు. రవివంశంలో జన్మించిన వాళ్ళల్లో అగ్రగణ్యుడవు. రవివంశాగ్రణి తెల్పవయ్య రఘువీరా జానకీ నాయక.